అవమానకర విధంగా కానీ మాట్లాడితే మేము హెచ్చరిస్తున్నాం. ఈ ప్రాంతంలో నిన్ను అడుగు పెట్టనీయం. కాంగ్రెస్ పాలన, రాజశేఖర పాలనలో అభివృద్ధి చెందుతూ ఉన్న నగరం ఇది. మీ అందరి కాలంలో ఇక్కడ అందరినీ ప్రజలను అవమానపరిచే విధంగా ఇక్కడ కక్షలు కార్పణలు లేపిన వాళ్ళు మీరైతే, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకి ఇవన్నీ వద్దు, ఈ ప్రాంతం కూడా మిగతా ప్రాంతాల మాదిరి అభివృద్ధి చేసుకుందాం, గతంలో ఈ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేస్తారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నడుం బిగించారు. ఈ జిల్లా ప్రగతి పదంలో నడుస్తున్న టైంలో తను మరణించడం ఈ జిల్లా ప్రజలు దురదృష్టకరం అనేది మేమందరం కూడా భావిస్తున్నాం. తర్వాత అక్కడ గంగవరం పోర్ట్ అయితేనేమి, కృష్ణపట్నం పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ కూడా నీ హయాంలో క్లియరెన్స్ చేసినవాడివే. మళ్ళీ ఇప్పుడేమో అవి వద్దు, నేను దున్నేస్తాను, రైతులతో దున్నేస్తాను, ఇక్కడ రైతులకు ఉపయోగపడాలనే టైప్లో మాట్లాడుతున్నాం. ఇది దొంగ నాటకము, దొంగ ప్రేమ అనేది అక్కడ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ కడితే ఆ కారిడార్ ఎంత గ్రోత్ అవుతుంది అన్న సదుద్దేశంతో ఎన్నో కంపెనీస్ వచ్చి వాళ్ళకు గిట్టుబాటు కాదని కొన్ని కంపెనీస్ ఎన్నికిపోయినప్పుడు నువ్వు సైన్ చేసిన కంపెనీలు కూడా అది గిట్టుబాటు రకంగా వ్యాపార రకంగా ఆలోచన చేసుకొని గిట్టుబాటు కాదని ఎన్నికిపోయినా అన్ని కంపెనీస్. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. అది ఇండస్ట్రీస్ వద్దని అనుకున్నావా? నువ్వు ఇచ్చిన మళ్ళీ నీ హయాంలో ఇచ్చిన రహేజా కానీ ఎంఆర్ కానీ ఇవి కూడా వద్దునండి. మళ్ళీ పూర్తిగా ఏదో వద్దనుకుందాం. అటు పోయేదానికి నువ్వు రెడీయా? అటు కాదు, తనకు స్వార్థం కోసం, తన రాజకీయ మైలేజ్ కోసము, లేకపోతే ఒక ప్రాంతాల రకంగా ఒక్కొక్క పాలసీ టైప్లో ఇంప్లిమెంట్ చేస్తుండడం ఎంత మాత్రం సమంజసం? నువ్వు ఆలోచన చేసుకో. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ఆపుతున్నప్పుడు నువ్వు మైలేజ్ కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాలను కించపరిచి మాట్లాడిన నువ్వు ఈరోజు ఆ పథకాల కోసం రోడ్డు ఎక్కుతున్నావు. అక్కడే నీ క్రెడిబిలిటీ ఏందో, నీ నాయకత్వం ఏందో అక్కడే ఆలోచన చేసుకోవాలి నువ్వు ఒకసారి. ఫీజు రియంబర్స్మెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ కల్పించి ప్రతి ఒక్క విద్యార్థి ఏ రకంగా చదువుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థికి ఇది వెసులుబాటు కావాలి, ఆ కుటుంబానికి రక్షగా ఉండాలి అని ఫీజు రియంబర్స్మెంట్ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అటువంటి ఎన్నో అమలు చేశారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కాలని చూసి మేము పోరాటం చేస్తుంటే నువ్వు కూడా రోడ్డుకి ఎక్కుతున్నావు. అంటే ఆ రోజు రాజశేఖర కార్యక్రమాలు అన్నీ కూడా మంచి సంక్షేమ కార్యక్రమాలే అని నువ్వు ఒప్పుకొని దారిలోకి రా అంటావు. వాళ్ళ గుండెల్లో నిద్రపోతా, ఇండస్ట్రీ ఇస్తే వీళ్ళ గుండెల్లో నిద్రపోతా అంటావు. నువ్వు ఎంతమంది గుండెల్లో నిద్రపోతావు? అట్లా ప్రజల గుండెల్లో నిద్రపోతానంటావు, అందరి గుండెల్లో నిద్రపోతానంటావు. నీకు ఏం బయట పడుకుంటే నీకు నిద్ర అదేమో అర్థం కాదు. నువ్వు టోటల్గా గుండెల్లో నిద్రపోయే వ్యక్తి అయిపోయినావు ఇప్పుడు. కానీ ఆ రోజు ఈ జిల్లాకు వచ్చిన ఇండస్ట్రీస్ పైన నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు. అతని ఇమేజ్ హాస్పిటల్ సిస్టమ్, మీడియా ఆ రోజు ఆయన చేసిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేశాడని నువ్వు రోడ్డుకి పోరాడు. అట్లుండదు. అవసరం అనుకున్నప్పుడు రోడ్డుకి ఎక్కుతావు, లేదా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఆ పార్టీతో చేయగలిపి వాళ్ళతో దొందుగా వ్యవహరిస్తావు. నీ వ్యవహారం ఏందో, నీ స్టాండ్ ఏదో తెలియకుండా ప్రవర్తిస్తున్నావు రాజకీయాలలో. ఇది చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు.